కార్తీక మాసంలో అమావాస్య తిథికి చాలా శక్తి ఉంటుంది. మామూలుగానే అమావాస్య తిథి అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రమైన రోజు. అందులోనూ కార్తీక మాసంలో వచ్చే అమావాస్య అంటే లక్ష్మీదేవికి ఎంతో ప్రీతిపాత్రం. కాబట్టి కార్తీక మాస అమావాస్య సందర్భంగా అందరూ కూడా ఇంట్లో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర ఎరుపు రంగు ఒత్తులతో దీపాన్ని వెలిగించండి. నువ్వుల నూనె పోసి ఎరుపు రంగు ఒత్తులతో లక్ష్మీదేవి చిత్రపటం దగ్గర దీపం పెడితే కార్తీక అమావాస్య రోజు లక్ష్మీ కటాక్షం సంపూర్ణంగా కలుగుతుంది. అలాగే లక్ష్మీదేవికి ఇష్టమైన గంధం ఒకటి ఉంటుంది. దాన్ని అంగారు గంధం అనే పేరుతో పిలుస్తారు. ఈ అంగారు గంధాన్ని పద్మ పుష్పాలతో తయారు చేస్తారు. కాబట్టి అంగారు గంధంతో లక్ష్మీదేవి చిత్రపటానికి బొట్లు అలంకరణ చెయ్యండి. అలాగే లక్ష్మీదేవికి కార్తీక అమావాస్య సందర్భంగా బెల్లం పొంగలి నైవేద్యంగా సమర్పించండి. ఆ తర్వాత ముత్తైదువులని ఇంటికి పిలిచి ఆడవాళ్ళు కనీసం 6 మంది ముత్తైదువులకి తాంబూలంలో బెల్లం పొంగలి ఉంచి తాంబూల వాయనం ఇవ్వండి. ఇలా చేస్తే విశేషమైన ఐశ్వర్యం కలుగుతుంది.